దేవునికి స్తోత్రం అండి. అయ్యగారు అమ్మగారికి వందనాలు. సేవకులు కూడా నా వందనాలండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. విజయవాడ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలండి. మరి మా తమ్ముడు సంవత్సరం క్రిందటండి మరి బాగా మరి ఫస్ట్ అయితే జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చి బాగా వీక్ అయిపోయాడండి. మరి వీక్ అయిపోతే మరి మామూలు జ్వరమే అని అనుకున్నాం మేము. అయితే మరి బాగా మోషన్స్ అయిపోయినాయండి. మోషన్స్ బాగా జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే అసలు మనిషి అయితే అసలు తనలా లేడండి. అసలు మొత్తం రూపురేఖలన్నీ మారిపోయాయి. అసలు తన తలేమో బాగా పెద్దదైపోయి బాడీ కూడా బాగా చిన్నదైపోయిందండి. చిన్నదైపోయి అసలు మొత్తం మనిషి అంతా నల్లగా అదొక రకంగా తనలా లేడు, వేరేలా ఉన్నాడండి. వేరేలా అంటే మామూలుగా తన గురించి ప్రేయర్ చేసినప్పుడు మరి నాకు దర్శనం వచ్చిందండి. దర్శనం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్తే, అమ్మ అక్కడ ఉంటే మరి తను బతకడమ్మా, మరి ఇక్కడ తీసుకొస్తేనే బతుకుతాడంటే మరి వెంటనే ఆ రోజే మరి మేము తీసుకొస్తామండి. తీసుకురావడం ద్వారా మరి అక్కడికి తీసుకురాబట్టి మరి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయబట్టే మరి తను బతికాడండి. లేకపోతే అసలు తను బతకపోతాడండి. అసలు ఎంతలా అంటే తను అసలు నడవలేకపోయేవాడండి. అసలు తల అయితే ఇలా పక్కకు కూడా తిప్పలేకపోయేవాడండి. అసలు తన పనికి తన కాడ అసలు చేసుకునేవాడు కాదండి. అసలు చాలా వీక్ అయిపోయాడు. అసలు తిండి కూడా అసలు ఏమీ తినేవాడు కాదండి. అసలు బాగా వీక్ అయిపోయాడు. అసలు తనని పట్టుకొని నడిపించి వాళ్ళ చర్చికి కూడా మేము పట్టుకొనే తీసుకెళ్ళామండి. అసలు అంతలాగా నడవలేని స్థితిలో వెళ్ళిపోయాడండి. మరి అయ్యగారు చెప్పారు, బాగా చీకట్లు పట్టిస్తున్నాయి అమ్మ తనకి అని చెప్పేసి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయబట్టి, సంఘం అంతా ప్రార్థన చేయబట్టే మరి తను బతికాడండి. లేకపోతే మరి ఏనాడు నశించిపోతుందండి. మరి దేవుడు ఎంతగానో మరి తన్ని సజీవ సంఖ్యలో నిలబెట్టాడు. దేవుడు నిజంగా మా పట్ల గొప్ప కార్యం చేశాడండి. మరి తనైతే అంతకు ముందు ఇలా ఉండేవాడు కాదండి. మరి దేవుళ్ళకి వచ్చాకే మరి తను చాలా మారాడండి. నిజంగా తను చేసుకొని డ్యూటీకి కూడా వెళ్తున్నాడండి. దేవుడు నిజంగా తన పట్ల చాలా గొప్ప కార్యాలు చేశాడండి. మరి మొన్న 2 రోజుల ముందు మా అమ్మగారికి మరి బాగా ఒంట్లో బాగాలేదండి. మరి ఒంట్లో కూడా మరి కూటం కల్లా తగ్గిపోతే మరి నేను సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. మరి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు ఎంతగానో కాపాడాడండి. మరి దేవుడు మరి ఈ సంవత్సరం కూటం కల్లా ఏసీ కూడా గిఫ్ట్గా ఇచ్చారండి. మా పట్ల గొప్ప 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కానీ మేము కొనుక్కోలేకపోయామండి. మరి అయ్యగారు వచ్చి అడుగు పెట్టగానే మరి దేవుడు మాకు ఏసీ గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవుడు నిజంగా మా పట్ల గొప్ప కార్యం చేశాడండి. వీళ్ళకి సొంత గృహం కూడా ఇవ్వాలి, మా తమ్ముడికి మంచి వివాహం జరగాలని మీరు అందరూ ప్రార్థించండి. ఇదే నా చిన్న సాక్షి. మా విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడండి. మరి నా భర్త విషయంలో కానీ మా విషయంలో కానీ అసలు మేము ఏనాడో నశించిపోదామండి. నిజంగా అయ్యగారు అమ్మగారు శాలం రోజు ప్రేయర్ హాల్కి వెళ్ళబట్టి మేము ఇలా ఉన్నామండి. సజీవ సంఖ్యలో ఉన్నామండి. అసలు నిజంగా మా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా కూడా నిజంగా మా అదృష్టం అండి. నిజంగా అక్కడంటే ఎవ్వరూ లేరండి. నిజంగా నాకు ఎవ్వరూ లేరు. నేను వెళ్తే చర్చికి లేదా ఇంట్లోనే ఉంటానండి. అందరూ అంటారు, ఇక్కడ మీకు అక్కడ ఎవరున్నారు, మీరు ఒక్కరే అక్కడ ఉంటున్నారు, ఇక్కడ మీ వాళ్ళందరూ ఉన్నారు కదా, మీ కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి కదా. అక్కడ నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, షాలంరాజ్ ప్రైజ్ హాల్ ఉంది, నా మందిరాన్ని వదిలి నేను ఎక్కడికి రానని చెప్పేసి మేము అక్కడే ఉంటున్నామండి. నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులు మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి. ఇలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు దొరకడం నిజంగా మా అదృష్టం. ఇదే నా చిన్న సాక్షి. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించు.